బ్రో దేవకి నందన వాసుదేవ సో ఈ మూవీ అయితే రేపు రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రశాంత్ వర్మ గారు కొన్ని కామెంట్స్ చేశారు, అది మహేష్ బాబు ఫ్యాన్స్ గురించి. సో ఆ కామెంట్స్ని ఫ్యాన్స్ ఎలా తీసుకోబోతున్నారు? ఈ మధ్యన ఏమవుతుందో తెలియదు అండి, సోషల్ మీడియాలో ప్రతిదాన్ని కూడా హైలైట్ చేసి చేస్తున్నారు. మన ఐఫా ఈవెంట్లో కూడా ప్రశాంత్ వర్మ గారు అదంతా ఆయన తేజ సజ్జా గారు కామెంట్స్ మహేష్ బాబు గారి పైన చేశారని చెప్పి, అంటే మరి కొంతమంది ఫ్యాన్స్ కావాలని టార్గెట్ చేస్తున్నారో లేదా వాళ్ళు అన్నారని ఫీల్ అవుతున్నారో కూడా అర్థం కావట్లేదు. తాజాగా ప్రశాంత్ వర్మ గారు దేవకి నందన వాసుదేవకి కథ ఇచ్చారనమాట. సో ఆ సినిమాకి రైటర్గా ఆయన చేస్తూ ఆయన వచ్చి స్పీచ్ అయితే ఇచ్చారు. దాంట్లో ఏంటంటే మహేష్ బాబు గారు ఫ్యాన్స్కి ఒక సెటైర్ వేశారు. ఏమిటంటే మీరందరూ యాక్టివ్గా ఉంటున్నారు సోషల్ మీడియాలో, నేను చూస్తున్నాను. సో ఆ ఇంట్రెస్ట్ ఏదో ఇతను మీ ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో, మీ అభిమాన హీరో ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో, కుదిరితే సినిమా చూసి అతనికి బూస్ట్ ఇవ్వండి అని చెప్పాడు అనమాట. సో ఆ ఇది పరంగా మళ్ళీ మహేష్ బాబు ఫ్యాన్స్ ఏదో ట్రాల్ చేస్తాడు ప్రశాంత్ వర్మ, అంత చిన్న చూపు ఏంటి అని చెప్పి. ఎందుకంటే హనుమాన్ సినిమాకి అన్లక్కీ ఆర్ లక్కీ ఏదన్నా సిచ్యువేషన్ అనుకోకుండా, అది లాటరీ అనుకోవచ్చు ఏదన్నా అనుకోవచ్చు, ఒక మహేష్ బాబు గారి సినిమా కన్నా ₹1 ఎక్కువ వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళకి అంత తలపొకరు ఎక్కేసింది అనే విధంగా వీళ్ళైతే మాట్లాడుతున్నారని అనుకుంటున్నారు అందరూ. అట్లా ఏం లేదండి. ఎందుకంటే ఆయన తప్పన కూడా కథ రాసింది ఆయనే, సినిమా ఆడాలని ఆయన, ఈ సినిమా కూడా ఆడాలని కోరుకుంటారు. అంటే ఫ్యాన్స్ ఏంటంటే ప్రతిదానికి ఏదో ఒకటి ద్వందార్థం తీసుకొని నెగిటివ్ గా ప్రతి దాంట్లో తప్పర్థాలు తీసుకుంటాం, అట్లా అలవాటు అయిపోయింది అనమాట సోషల్ మీడియాలో ఉండి. సో వాళ్ళ కోసం వేస్తారనుకోవచ్చు ఆ సెటైర్ ని. సో అంతే తప్ప ఆయన ఉద్దేశపూర్వకంగా మళ్ళీ మహేష్ బాబు ఫ్యాన్స్ ఏదో టార్గెట్ చేయాలని కానీ అట్లా ఏం కాదు. సో ఏంటంటే సినిమా ముందు ఆయన రైటర్గా పనిచేశాడు, ఆయన రైటర్గా ఆయన స్వార్థం ఆయనకు ఉంటుంది. సో ఎందుకంటే మరి ఒక మంచి అవుట్పుట్ వచ్చింది సినిమా, దానికి ఏంటంటే బస్ తీసుకురావడానికి అట్లా మహేష్ బాబు గారు మళ్ళీ ఇప్పుడు వచ్చే పొజిషన్ లేదు ఆ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి. సో ఉన్నందులో ఈయన ఎంతవరకు చుట్టగలగాలో మహేష్ బాబు ఫ్యాన్స్కి రిక్వెస్ట్ చెప్పుకున్నారు, మీరు చూడండి సినిమా ఇప్పుడు, ఎందుకంటే మీ ఫ్యామిలీ నుంచి చూసిన హీరో, సో అతనికి మీరే లైఫ్ ఇవ్వాలి. ఇప్పుడు అవతల ఫ్యామిలీలో కూడా చూసుకుంటే యంగ్ హీరోస్ అందరికీ వాళ్ళ ఫ్యామిలీలో సీనియర్స్ బూస్ట్ ఇస్తారు. మరి ఇక్కడ మహేష్ బాబు గారి తర్వాత కొంచెం అంతే గ్లామర్గా ఈ లోపు వాళ్ళ అబ్బాయి రావడానికి టైం పడుతుంది. మరి ఈ లోపు ఇతను ఆల్రెడీ లాంచ్ అయ్యాడు కాబట్టి ఇతనికి కొంచెం లైఫ్ ఇవ్వగలిగితే, ఇప్పుడు సుధీర్ బాబు గారు ఆయన కష్టాలు ఆయన పడుతున్నారు. ఇప్పుడు కెరీర్ బిగినింగ్ లో మహేష్ బాబు గారు సపోర్ట్ ఇచ్చారు, మరి తర్వాత సుధీర్ బాబు గారు ఆయన కష్టం ఆయన పడుతున్నారు, ఆయన స్టార్ట్. ఇప్పుడు ఈ రోజు ఇతనికి గెస్ట్ గా వచ్చే రేంజ్ సుధీర్ బాబు గారు వచ్చారు. సో ఏంటంటే ఆయన ఎట్లాగో ఆయన సినిమాలు ఏదో తప్పన పడుతున్నాడు ఆయన. సో ఇప్పుడు ఇతనైనా మీరు ఎంకరేజ్ చేయగలిగితే కమర్షియల్ గా ఇంకొంచెం మంచి సినిమాలు తీయగలుగుతారు. ప్రశాంత్ వర్మ గారు మేబీ ఆ ఇంటెన్షన్ గానే అన్నారా అంటే, మీరు ఆ విషయాన్ని అంత ట్రోల్ చేశారు కదా, అంత సీరియస్ అయ్యారు కదా, సో అది అక్కడ చూపించకుండా మూవీ అదే మీరు టైం ఏదో పెట్టేది ఏదో ఈ సినిమా మీద చూడండి ₹1 వస్తుంది. సో ఇంటర్నెట్ లో కూర్చుని వాగిన మాత్రం మీకేం రాదనే చెప్పినట్టే. సో అయితే ఇంకో విషయం కొద్ది రోజుల క్రితము బాగా వినిపించింది అనమాట, మహేష్ బాబు గారు ఈ మూవీలో ఉండబోతున్నారు, ఒక కృష్ణుడి గెటప్లో ఆయన కనిపించబోతున్నారని చెప్పారు. అంటే ఆయన ఉంటారు లేదో పక్కన పెట్టినా, బట్ ఆయన నమూనాను కానీ ఏదైనా ఒక కార్టూన్ టైప్ ఆఫ్ కానీ ఒక యానిమేషన్ టైప్ అట్లా ఏం లేదండి. ఇది కంప్లీట్ అసలు వేరే సబ్జెక్టు. మన దేవుడికి ఒక కమర్షియల్ లవ్ స్టోరీకి చేసిన సబ్జెక్ట్ ఇది. సో ఖచ్చితంగా ఇది బోయపాటి గారి ఫార్ములా అని చెప్పొచ్చు. ఫుల్ యాక్షన్, ఆయన శిష్యుడే కాబట్టి తీసింది. సో ఇప్పుడు ఆల్రెడీ మన బోయపాటి గారు కూడా అన్నారు, ప్రశాంత్ వర్మ దగ్గర కథలు ఉన్నాయి నాకైనా ఇస్తాను అంటున్నాడు అని చెప్పి. సో ఏంటంటే ప్రశాంత్ వర్మ గారు యాజ్ డైరెక్టర్ గా కన్నా కూడా ఆయన రైటింగ్ ఇష్టం అని చెప్పి ఆయన చెప్తున్నారు. సో ఈ కథ డెఫినెట్లీ హనుమాన్ లాగా ఒక మ్యాజిక్ అయితే చేయబోతుంది. అంటే ముందు ఎవరు నమ్మరు, అద్భుతం జరిగినాక నమ్ముతారు. ఇందులో కూడా ఒక డివోషనల్ టచ్ ఎక్కువ. డెఫినెట్లీ కృష్ణుడి మీద సాంగ్స్ ఉన్నాయి, శివుడి మీద సాంగ్స్ ఉన్నాయి, అన్ని కలిపి ఏదన్నా మంచి థియేటర్ లో కూర్చుంటే ఆ ఫీల్ తెలుస్తుంది. సో ముందేంటంటే ఈ సినిమాకి ఇంకెవరిని వాళ్ళ, ఏ స్టార్ ని వాళ్ళ, ఈ సినిమా హీరో మాత్రమే ఫ్రేమ్ లో కనిపించాడు కానీ మహేష్ బాబు గారిని తీసుకురాలా, వేరే ఇతర హీరోలను తీసుకురాలా. సో అది లెక్క. ఏంటంటే ఇది కేవలం ఆ డైరెక్టర్, ఆ హీరో, ఈ కథ దీన్ని నమ్ముకునే రేపు థియేటర్లో ఆడబోతుంది. వన్స్ ఇది కూడా మ్యాజిక్ వచ్చిందంటే ఎంత దాకా వెళ్తుందో చెప్పలేము. అది జనాలకి ఇది రీచ్ అయింది అనుకోండి, రీచ్ బట్టి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేసి మౌత్ ఫస్ట్ షో చూసిన వాళ్ళు సెకండ్ షో వాళ్ళకి చెప్తారు బాగుందండి చూడండి అని చెప్పి. నేను చూసి నాకు నచ్చితే ఇంకో 10 మంది చెప్తాను బాగుంది. అదే జరుగుతుంది. బట్ చూద్దాం మరి రేపు కాబట్టి. సో మూవీ ఎంతవరకు రీచ్ అవ్వబోతుంది, సో మరో హిట్ కొట్టబోతున్నారా లేదనేది.